అంటే ఒక లోక అంటే ఆయన ఒక డాక్టర్ గారు, మరి ఆ డాక్టర్ గారు మరి లోక రాసిండు. ఈ లోక రాసిన సువార్తలలో మరి ఆ 16 ఆ, ఆ, ఓకే, ఆ 16 అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మనం 19 వచనాలలో చూస్తే ఒక బీదవాడు ఉన్నాడు, ఒక ధనవంతుడు ఒకడు ఉన్నాడు. మరి బీదవాడు ఆ? ఓకే, మరి ಈ ಮಾನ್ಯ ಅಂತ ದೊಡ್ಡ ಮನೆ ಬೇಲಾಯ ಮುಗ್ತಾడు ಬೇಗಿದಾಯ ಮುಗ್ತಾడు ಬೇಲಾಯ ದೊಡ್ಡಸ್కి ಬೇಲಾಯ ಮುಗ್ತಾడు ఆ దొల్తస్కి ఇంకొన్ని దేశం మీద ಇಲ್ಲ ఎందుకంటే ಅದು ಈ ಭೂಮಿದ ಪೂರ್ವ ಮಂದನ ಮಾನೆ ದೇನೋಡು వెండే పున్నోరు దొల్తస్కి మానే ಬೇದಾಯ ముగ్తాడు ఎందుకంటే పున్నోరు కానీ బైబుల్ బాధ్యత ఉంటే ఆ దొల్తస్కి ఇంకొన్ని దేశం మీద ఆ దేశపు దాయన దిందకి వెండే బైబిల్ మనకు స్పష్టంగా తోటము ఉంటాడు. ఈ బైబుల్తో ముందన మాటకి మన నమ్మముంటాడు ఆ రాజ్యం మీద కెచ్చిమండే ఆ పరలోక రాజ్యం మీదే నరకం మీద కెచ్చమైన బైబుల్ కెత్త ముక్త కాబట్టి ఆ మాట మానెక్కినదే గాని భగవాన్ కెత్త మాట కాబట్టి మన దాన్ని నమ్మముంతాలు ఆ రాజ్యంతో మన నమ్ముతులు నమ్మి డొలుతున్న వాళ్ళంతా కూడా ఆ రాజ్యంతో దాముంతా అందముంతో జరిగించి మన పాడడానికి మరి ఈ యొక్క మాట మనుషుండు లేత తర్వాత అవును మనువులు కలిగితోండా లేకుండా నువ్వు నా ఆత్మ బిగిది అంత అయింది అది కొన్ని మాట మరి ఈ యొక్క మాట ఈ బైబుల్ నుంచి మన జ్ఞానంతో కడిసిన పాదంతో ఇస్తానన్నా పరిశుద్ధుడవైన దేవా నీకు వందనాలయ్యా దేవుడా ఈ యొక్క మాటల ప్రభువా అయా నీ దాసులైన ప్రభా మేము దేవా ఇగో తండ్రి నీ మాటలని చెప్పటానికి వివరిష్ట నేను యోగుడని కాను గాని ప్రభువా దేవా ఇగో తండ్రి నేను జ్ఞానం లేనివాని మత్తి లేనివాని దుమ్ము లేంటివాని ధూళి లేంటివాని ప్రభువా అయ్యా ఇగో తండ్రి పనికిరాని పాత్రను ప్రభువా నీవు నిజమైన ప్రేమతో నన్ను ప్రేమించి మమ్మల్ని ప్రేమించి దేవా ఇగో నీ మాటలు చెప్పటానికి అయా మమ్మల్ని పరిశుద్ధపరిచి ఇచ్చావు దేవా ఇగో నా నోటి ద్వారా ప్రభువా నీ నోరు కలిపి అయా నీ జ్ఞానం ఇచ్చి కొన్ని మాటలు ప్రభా దీనిలో నుంచి నాయన నీవు మాట్లాడి నీ బిడ్డలను అయా మహిమపరుచుకో అలాగే ప్రభా ఏ విధంగా ఉన్నదనేది నీవు బయలుపరిస్తే అయా ఇగో అందరు వింటారు ప్రభువా అయా నీ మాటలతో మాట్లాడి నీకు మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్.